హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి ఫేస్ ఇప్పుడే నిద్ర లేచినట్లుంది అనుకుంటున్నారు కదా? అవునండి, ఇవాళ 4కి పడుకున్నాను. ఇంక మా వాళ్ళు వచ్చే టైంకి ఇప్పుడే లేచి ఇంక ఫేస్ వాష్ చేసుకొని బయటకైతే వెళ్తా ఉన్నాం అనమాట. సో మా వారు ఏంటంటే డబల్ చిన్ వచ్చేస్తుంది చూసుకో, మనిషి బక్కగా ఉన్నావు కానీ ఫేస్ మాత్రం డబల్ చిన్ వచ్చేస్తుంది అని అంటున్నారు. నేనేమో మా వారిని అంటున్నాను, మరి నీకు రాలేదా అంటే నాకేం లేదు, ఇదిగో చూడు నీకే ఉంది అని చెప్పేసి. సో మన వాళ్ళు కూడా చాలామంది భారతి ఒకసారి చూయించుకో, అంటే ఏమన్నా థైరాయిడ్ అలా ఉండొచ్చు కదా అని చెప్పి చాలాసార్లు నాకు చెప్పారనమాట కామెంట్స్లో. అయితే నేను అనుకోవడం ఏంటి అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాది కొంచెం చబ్బీ ఫేసు. మనిషిని కొంచెం బక్కగా ఉంటాను కానీ ఫేస్ మాత్రం కొంచెం చబ్బీగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే బాగా నిద్రపోయినప్పుడు లేకపోతే కొంచెం బాగా ఫేస్లో గ్లో ఉన్నప్పుడు ఏంటి డబల్ చిన్ అలా కనిపిస్తుంది. నేను కూడా తగ్గించాలి అని చెప్పేసి వీడియోస్ చూస్తున్నాను, డబల్ చిన్ తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజులు అవి మరి కంటిన్యూగా చేస్తే తగ్గుతుంది. నేను ఎప్పుడో ఒకసారి చేస్తే ఏం తగ్గుతుంది. సో అదనమాట. అంటే నాకేంటంటే బాడీ లావు రావట్లేదు, పొట్ట వస్తుంది, లేదంటే ఇట్లా డబుల్ చిన్ అవుతుంది ఏంటో. సో ఇంకా బయటికి వెళ్తూ ఉన్నామండి. ఏం స్నాక్స్ ఏం చేయలేదు. సో మా వారు ఏంటి అంటే వచ్చేటప్పుడు మామయ్యకి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అవి తెచ్చి ఇచ్చేశారు. సో మేమేంటి అంటే ఇంక బయటికి వెళ్ళి కొంచెం టీ తాగేసి కావాల్సిన వెజిటేబుల్స్ అవి తెచ్చుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటి అంటే వాకింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. పొద్దునైనా లేదా సాయంకాలం అయినా ఎప్పుడు కుదిరితే అప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను. అస్సలు ఓపిక ఉండట్లేదు. అంటే యాక్టివ్గా పని చేసినంతసేపు బాడీ యాక్టివ్గా ఉంటుంది, కొంచెం సేపు ఇలా మధ్యాహ్నం పూట కొంచెం పడుకొని లేచిన తర్వాత బాడీ పెయిన్స్ వచ్చేయడం. నేనైతే అనుకుంటున్నాను బెడ్ వల్లేమో అని చెప్పి. ఈ బెడ్ ఏమో కొత్తదే, 1 year అయింది అంతే ఈ బెడ్ కొని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బెడ్ మార్చాలి అంటే అసలు ముందు ఈ బెడ్ ఏం చేయాలి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. సో బెడ్ మారుద్దామా అంటే ఎక్కడ వేయాలి అని చెప్పి. సో ఇంకా అసలే రాబోయేది చలికాలం కాబట్టి చలికాలంలో ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి. సో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు దానికి మెడిసిన్ ఏంటి అంటే వాకింగే. నాకు ఇదివరకు అనుకునేదాన్ని, ఇంట్లో అంత పని చేస్తాం కదా, ఇంకా బాడీకి ఇంక సపరేట్ ఎక్సర్సైజ్ ఎందుకు అని చెప్పి. కానీ కాదు, ఒక వీడియో చూశాను. సో మనం ఇంట్లో ఎంత పని చేసుకున్నా సరే ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది అయితే ఉండాలి అని చెప్పి. మనం జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజ్లు అవి అయితే చేయలేం కానీ అట్లీస్ట్ వాకింగ్ అయితే చేయొచ్చు కదా అని చెప్పి. ఇదేదో సన్నబడిపోవడానికి అట్లా అనేం కాదండి, జస్ట్ బాడీ యాక్టివ్గా ఉంచుకోవడానికి, బాడీ పెయిన్స్ రాకుండా కొంచెం మనం ఎనర్జీతో ఉండాలి అంటే వాకింగ్, జాగింగ్ చాలా మంచిది అని చెప్పారు. సో అందుకే వాకింగ్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇంకా అలాగా బయటకైతే వచ్చేసి ఒక కప్పు టీ తాగేసి ఒక 2 సమోసా తిని, అంటే ఏం లేదు కొంచెం మంకుగా అట్లా ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా అలా బయటకు వచ్చి ఒక కప్పు టీ అయితే తాగి 2 సమోసాలు తినేసి వెజిటేబుల్స్ అవి కావాలి. సో అవి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే ఒక చిన్న మాట చెప్పాలి. సో నేను మామూలుగా నా వ్లాగ్ అంటేనే, అంటే ఇప్పుడు ఒక వ్లాగ్ అంటే రెసిపీతో పాటు నా లైఫ్ స్టైలు, నా గురించి చెప్పడం, లేకపోతే నేను చేసే పనులు చూపించడం, ఇదే కదండి వ్లాగ్ అంటే. సో తరచూ ఈ మధ్య అస్తమాను సోది 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 తగ్గించు, లేకపోతే ఇలాంటి కామెంట్ నాకు తెలిసి ఒక ఆవిడే అనుకుంటున్నాను. అస్తమాను సోది 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 అని పెడుతుంది. ఒకసారేమో ఫ్రెండ్లీ సజెషన్ అని కూడా నార్మల్గా పెడితే నేను రిప్లై కూడా ఇచ్చాను, ఓకే అండి అని చెప్పి. ఇప్పుడు ఫ్రెండ్లీగా చెప్పినప్పుడు నేను అలాగే కదండి రిప్లై ఇచ్చాను, ఓకే అండి అని. మరి ఎందుకండి మీరు అస్తమాను సోది 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 తగ్గించు, ఓవర్ యాక్షన్ తగ్గించు. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్నారు, నేను సోది మాట్లాడుతున్నాను, సరే నేను సోదే మాట్లాడుతున్నాను, నేను ఒప్పుకుంటాను. మరి నేను సోది మాట్లాడుతున్నప్పుడు మరి ఇంకో ఛానల్ కూడా ఎందుకండి మీరు చూడడం? సో సెకండ్ ఛానల్లోకి వెళ్ళి కూడా సోది సోది ఓవర్ యాక్షన్ ఇట్లాంటి కామెంట్లు పెట్టడం వల్ల మీకు ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఒక దాంట్లో బ్లాక్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్ళి కామెంట్లు పెడతారా? అదేం ఆనందం? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నిజానికండి నాకు ఓన్లీ రెసిపీస్ షూట్ చేసి పెట్టడం అనేది కొంచెం ఈజీ. ఎందుకంటే పర్టికులర్ టైంలో ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒక రెసిపీ అనుకొని ఆ రెసిపీ మాత్రమే షూట్ చేసి
పోస్ట్ చేసేస్తే అయిపోతుంది. కానీ ఒక డే మొత్తం వ్లాగ్ షూట్ చేయాలి అంటే చాలా కష్టం అది. సో నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది, కానీ నిజానికి ఒక డే మొత్తం వ్లాగ్ షూట్ చేయాలి అంటే కష్టం రెసిపీతో పోల్చుకుంటే. సో రెసిపీ ఒక్కటే అనుకోండి, ఒక రోజులో 2-3 రెసిపీస్ షూట్ చేసేసి ఒక 2-3 డేస్కి సరిపడది ఒకే రోజు కష్టపడితే సరిపోతుంది. కానీ వ్లాగ్ అలా కాదు కదా. మన వాళ్ళు చాలామంది అట్లా వద్దు భారతి, మాకు నచ్చేదే నిన్ను చూడడానికి వస్తాము, అలాగే నీ రెసిపీసు, అలాగే డే రొటీన్ వ్లాగ్ పెట్టు, నువ్వు ఇంట్లో చేసే పనులు పెట్టు, మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది, మోటివేషన్గా అనిపిస్తుంది ఇట్లా అంటారు. నువ్వు తప్ప ఇంకెవరు పనులు చేయట్లేదా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటే నేను చెప్పానా అండి, నేను తప్ప ప్రపంచంలో ఎవరు పనులు చేయట్లేదని చెప్పి. సో నన్ను చూసి కొంచెం మోటివేషన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మీకు నచ్చకపోతే, నేను చాలాసార్లు చెప్పాను, నేనే కాదు మీకు ఎవరైనా సరే మన లైఫ్లో మనకి నచ్చకపోతే కామ్గా వాళ్ళని సైడ్ చేసేయడం చాలా బెటర్. అది యూట్యూబ్లో కావచ్చు, మన రెగ్యులర్ రియల్ లైఫ్లో కావచ్చు. నచ్చలేదా పక్కన పెట్టేసేయండి, దానివల్ల మనకి పోయేదేముంది. అలా కాకుండా కోరుండి గెలికి వాళ్ళతో ఒక మాట అని ఇంకో మాట అనిపించుకోవడం ఎందుకు నాకు అర్థం కావట్లా. సో ఇంక నేను ఆవిడ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది. నేను మమ్మల్ని మొన్న కూడా అడిగాను కదండి, రెసిపీ ఒకటే పెడతాను అంటే, లేదు భారతి అలా పెట్టకు, మళ్ళీ వ్యూస్ పడిపోతాయి అని చెప్పేసి చాలామంది నాకు సజెస్ట్ చేశారు. ఇప్పటికే వ్యూస్ తగ్గిపోతున్నాయి అని. ఆవిడ అంటది నువ్వు సోది మాట్లాడడం వల్లే వ్యూస్ రావట్లేదు అని చెప్పి. సో ఏదోనండి, నేను అప్పటికి న్యాచురల్ సౌండ్స్ పెడితే లిఫ్ట్ సౌండ్ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది భారతి. ఆ తర్వాత వద్దు, నువ్వు మాట్లాడితేనే బాగుంది మాకు, నువ్వు మా పక్క నుండి ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతూ పని చేసుకుంటున్నట్టుంది, నువ్వు మాట్లాడిందే పెట్టు వీడియో, మాకు న్యాచురల్ సౌండ్స్ ఏమొద్దు, మ్యూజిక్ పెట్టొద్దు అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఇప్పుడు నేను ఎవరి మాట తీసుకోవాలండి చెప్పండి. సో అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే, ఫస్ట్ నుంచి నేను నా వ్లాగ్ ఎలా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతానో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఆవిడెవరో సోది అనిందని చెప్పేసి నేను బాధపడట్లేదు, ఎందుకంటే నా వాయిస్కి నా మాటలకి చాలామంది అభిమానులు ఉన్నారు. సో అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకా ఆవిడకి సోదిగా అనిపిస్తే మీరు మ్యూట్ చేసుకోవడమో లేదంటే వీడియో స్కిప్ చేయడమో ఇలాంటివి చేస్తే బెటర్ అండి. నేను అంతకుమించి మీకు సజెషన్ అయితే ఏమీ ఇవ్వలేను, అంతే. కానీ ఒకళ్ళని ఒక మాటని తిరిగి ఇంకొకరి దగ్గర అనిపించుకోవడం అనేది మాత్రం అది మీకు ఎంతవరకు కరెక్టా అనేది మీకే తెలియాలి. అయితే ఇంకా ఆ రోజు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి అన్నీ సర్దేసి భోంచేసిన తర్వాత మళ్ళీ వాకింగ్కి అయితే వెళ్ళాము. బయట కాదు కానీ కింద, మాకు అపార్ట్మెంట్ కింద వాకింగ్ అయితే చేసాం అనమాట. ఒక 1/2 అవర్ అలాగా బాగా అనిపించింది. అలా మా ఆయనతో మాట్లాడుతూ కొంచెంసేపు వాకింగ్. ఆ తర్వాత ఇంకా తోటకూర అవి తీసుకొచ్చాను కదా. సో తోటకూర బంగాళదుంప పచ్చిమిర్చి కారంతో చేస్తున్నానండి లంచ్ బాక్స్లోకి. అయితే ఇది ఫ్రై కాదు, కొంచెం కర్రీ లాగా అనమాట, అంటే కలుపుకొని తినేలా ఉంటుంది. ఫస్ట్ అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. అదే తాలింపు అంటే పోపునే తాలింపు అంటాం అనమాట. సో పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయ, ఆనియన్స్ అన్నీ వేసేసి, ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత టమాటా వేయొద్దు, టమాటా వేయట్లేదు, బంగాళదుంపలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు వేపుడు అనుకోండి, ఒకవేళ మీకు తోటకూర బంగాళదుంప వేపుడు అనుకోండి, బంగాళదుంపల్లో వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, ఎర్రగా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో తోటకూర వేసుకోండి. అంటే బంగాళదుంపలు బాగా వేగిపోయాక సైడ్కి పెట్టేసి ఆ తర్వాత తోటకూర వేసుకున్నారనుకోండి మీకు వేపుడు బాగా వస్తుంది. ఇప్పుడు నేను వేపుడు చేయట్లేదు కాబట్టి బంగాళదుంపలు వేసేసాను, అవి వేగుతూ ఉంటాయి, తోటకూర కూడా కట్ చేసి వేసేస్తాను అనమాట. సో ఇదేంటి అంటే కొంచెం అన్నంతో కానీ చపాతీతో కానీ తినేటప్పుడు బాగుంటుంది. సో ఒకవైపు బంగాళదుంపకి పోపు అయితే పెట్టేసి బంగాళదుంపలు ఫ్రై చేస్తూ ఉన్నాను. అదొక 1/2 kgకి నేను ఒక 2 కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను. ఇది తోటకూర బంగాళదుంప కర్రీ అనుకుందాం. ఒకవేళ మీరు ఇప్పుడు మనకి సీజన్ వస్తుంది, కంద బచ్చలి కూర చేస్తూ ఉంటారు కదా. సో కంద బచ్చలి కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు తర్వాత కందగడ్డ దొరికినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఎక్కువగా ఇంకా కార్తీక మాసం అట్లా వస్తుంది కాబట్టి ఆ టైంలో కందగడ్డ బాగా దొరుకుతుంది, ఎక్కువగా కూడా తింటూ ఉంటారు కదా.
సో బంగాళదుంపతో పాటు నేను తోటకూర కూడా కట్ చేసి అందులో వేసేసాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను. అది మగ్గుతూ ఉంటుంది. వేపుడైతే మాత్రం మూత పెట్టకండి, వాటర్ వచ్చేసి మెత్తబడిపోతుంది. సో బంగాళదుంపలు బాగా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసి తోటకూర వేసి, తోటకూర కూడా వేగిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు మీకు చాలాసార్లు అది చూపించాను, తోటకూర బంగాళదుంప వేపుడు. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కారంతో ఇలా మీకు షేర్ చేద్దామని చెప్తున్నా. సో కర్రీ లాగా కాబట్టి నేను 2 ఒకేసారి వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాం అనుకోండి, అది చూస్తే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తుందండి. అసలు పచ్చిమిర్చి వెల్లుల్లి కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ పచ్చి కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ తిన్నాను అలాగా. అయితే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తోటకూర బంగాళదుంప కొంచెం మంచిగా ఇలా మగ్గిపోయింది కదా, అందులో కొంచెం ఉప్పు, పసుపు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చికారం అంటే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ కారము మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటే చూడండి మనకి కొంచెం బాగా ముద్దగా అవుతుంది. వేపుడైతే ఇలా అవ్వదన్నమాట. సో మొత్తం ఇట్లాగా కలిపేసుకుంటే అసలు చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మామూలుగా ఉల్లికారం చేస్తాం కదా, అంటే వెల్లుల్లిపాయ కారము మామూలుగా కారపొడితో చేస్తూ ఉంటాం, దాంతో కంటే కూడా ఇలా పచ్చిమిర్చి కారంతో చాలా బాగుంటాయండి కర్రీస్ అనేవి. కాకపోతే పచ్చిమిర్చి అనేది కొంచెం పడట్లేదు, కొంతమందికి పడదు. సో నేను అందుకే పచ్చిమిర్చిని పెద్దగా వాడను, మామూలు కారమే వాడతాను. కానీ ఇంక ఇవాళ ఇలా చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత బాగుందో. సో రసం ఉన్నాయి, ముందు రోజు చేసిన రసం ఉన్నాయి. సో రసము ఇంకా ఇదన్నమాట. సో ఇలా ముద్దగా ఉంది కదా, అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలాగైతే. సో ఇంక మా వారికి ఏంటంటే కొంచెం బాక్స్లో పెట్టేసి మిగతాది కొంచెం గిన్నెలోకి తీసేసాను. పిల్లలకేమో అందులోనే రైస్ వేసి కలిపేస్తూ ఉన్నాను అనమాట. మజ్జిగ చారుతో కూడా ఇది కాంబినేషన్ బాగుంటుందండి. మజ్జిగ చారు కానీ, రసం కానీ, సాంబారు దేంతో అయినా బాగానే ఉంటుంది. రసం ఉన్నాయి, టమాటో రసము. సో దాంతో ఇంక ఇదైతే పెట్టేసాను అనమాట. అలాగే ఇవాళ ఇన్స్టెంట్ టిఫిన్ ఒకటి చూపిస్తాను మీకు, ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అనమాట. సో ఏంటి అంటే యాక్చువల్గా ఇడ్లీ కోసం బియ్యం నానబెట్టాను. అయితే బియ్యం ఎక్కువసేపు నానాలి. మినప్పప్పు ఏంటి అంటే నేను లాస్ట్ 2 hours వేస్తాను. ముందే కనుక మినప్పప్పు వేసామనుకోండి, ఎక్కువసేపు నానితే మినప్పప్పు స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని నేను ఏం చేశానంటే నైట్ ఈ వాకింగ్ చేసే హడావిడిలో పప్పు వేసాను అనుకున్నాను, పప్పు బియ్యం కలిపి నానబెట్టేసాను అనుకున్నాను, కానీ కాదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఉదయానికి ఇంకా టిఫిన్ లేదు కదా, సో ఇంకా ఆ బియ్యాన్ని ఏం చేశానంటే రుబ్బి దోశలాగా వేస్తున్నాను అనమాట. సో బియ్యము, పెరుగు, కొంచెం సాల్టు, వాటర్ వేసేసి మెత్తగా ఇలా రుబ్బుకున్నాను. అయితే మనకు దోశకి ఎలా కావాలో అలా కొంచెం పలచగా, దీంతో ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది. పుల్లటి పెరుగు కొంచెం ఈనో కనుక కలిపితే ఇడ్లీలు బాగా పొంగుతాయి, బాగా వస్తాయి. అయితే నేను దోశ కోసం కాబట్టి కొంచెం పలచగా కలుపుకున్నాను. ఇడ్లీ కోసం అనుకోండి కొంచెం గట్టిగా కలుపుకోండి. సో దోశకి ఎలా కావాలో పిండి అలా వాటర్ వేసుకొని కొంచెం పలచగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఆనియన్ దోశ వేస్తున్నాను అనమాట. పెనం మీద ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీరు కావాలి అంటే పచ్చిమిర్చి, జీలకర్ర ఇట్లా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. టైం అవుతోంది అందుకే నేను ఓన్లీ ఇది ఒకటే వేసా, ఇంకా జీలకర్ర అవన్నీ ఏం వేయలేదు, అంటే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఏం వేయలేదు. మిరియాలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి. పెనం వేడిగా ఉంటేనే మనకి దోశలు అనేవి వస్తాయి. పెనం వేడిగా ఉన్నప్పుడు దోశ వేసేసి, మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే, టైం ఎక్కువ ఉంది అనుకుంటే దోశని మంట తగ్గించి అంటే సిమ్లో పెట్టి కనుక కాల్చుకుంటే ఒక దోశ ఫ్రై అవ్వడానికి కనీసం 5 minutes పడుతుంది. సో అంత టైం లేదు అనుకుంటే నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశనైతే ఇలా కాల్చేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట దోశ అనేది. అదే మీరు కనుక సిమ్లో పెట్టి కాల్చారనుకోండి దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. సో ఫస్ట్ అయితే మాత్రం మామూలుగా దోశ అయితే వేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మామయ్యకి నాకు మాత్రం టైం ఉంటుంది కాబట్టి కొంచెం క్రిస్పీగా వేసుకున్నాం అనమాట. అంటే సిమ్లో పెట్టి బాగా రోస్ట్ లాగా అనమాట. సో ఇదిగోండి ఇలా పెనం మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలండి. దోశ వేసేసిన తర్వాత ఏంటి అంటే పెనం బాగా
సిమ్లో పెట్టేస్తాం కదా, దోశ తీసేసిన తర్వాత పెనంని బాగా మళ్ళీ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాతే దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటారా మీడియంలో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము. సో సిమ్లో పెట్టి కాల్చడం వల్ల దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఎర్రగా ఎంత బాగా వచ్చిందో, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుందండి. సాంబార్ కనుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే చట్నీ సాంబార్ రెండు ఉంటే బాగుంటుంది. అల్లం పచ్చడి కూడా బాగుంటుంది. కాకపోతే ముందు రోజు చేసింది పల్లీ చట్నీ ఉంది. సో పల్లీ చట్నీ అలాగే కారప్పొడి ఉంది. సో దాంతో తినేసామన్నమాట ఇన్స్టెంట్ దోశ. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో మీరు కావాలి అనుకుంటే రవ్వ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేయకపోయినా కూడా పర్వాలేదన్నమాట. సో ఇంకా మామయ్యకి అయితే టిఫిన్ పెట్టేసి నేను తర్వాత తింటా. మొత్తం గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసాను. ఇంకా ఒక 2-3 ఉన్నాయి షింక్లో, అది తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ముందు ఇంట్లో పని అయిపోవాలి, పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంక త్వరగా అయితే ఇల్లు అవన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను. సో దానికంటే ముందు మిషన్లో బట్టలు అయిపోయాయి. ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఈ వాష్ ఏరియాలో బట్టలకి 3 దండాలు ఇచ్చారు. సో అవి సరిపోవట్లేదు అనమాట. పిల్లలువి ఎక్కువ బట్టలు, అంటే ఒక రోజుకి పిల్లలే దాదాపు 3 పెయిర్స్ ఇప్పుతున్నారు. స్కూల్ యూనిఫామ్ ఒకటి, వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు కదా నార్మల్ డ్రెస్ ఒకటి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇంకొకటి, అది మళ్ళీ మార్నింగ్ ఇప్పుతారు. అలాగా 3 పెయిర్స్ అవుతున్నాయి అన్నమాట. నేను అన్నాను యూనిఫామ్తోనే ఆడండిరా అంటే వాళ్ళ టీచర్ ఒప్పుకోవట్లేదంట. యూనిఫామ్తో ఆడకూడదు, సపరేట్గా ఈ ట్రాక్ ఉంటుంది కదా టీషర్టు ట్రాక్ ఇలాంటివే వేసుకోవాలి అని. ఇంటికి వచ్చాక స్నానం చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక పెయిర్ అవుతుంది. అలా మొత్తం 3 పెయిర్స్ అవుతున్నాయి ఒక రోజుకి పిల్లల బట్టలే. దానివల్ల ఏంటి అంటే వాళ్ళవే సరిపోతున్నాయండి బట్టలు ఈ వాష్ ఏరియాలో. అయితే నన్ను అడిగారు వాషింగ్ మిషన్ గురించి, చెప్పండి భారతి మీరు తీసుకునేది ఏ వాషింగ్ మిషను, ఎంత వెయిట్ అవన్నీ అడిగారు. సో వెయిట్ అదంతా నాకు గుర్తులేదండి, మర్చిపోయాను. కానీ కొత్తగా వాషింగ్ మిషన్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, టాప్ లోడ్ తీసుకోండి, ఫ్రంట్ లోడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మరి అన్ని మిషన్స్ ఇలాగే ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఒక డొక్కు వాషింగ్ మిషన్ అని చెప్తాను. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ వాడి కొత్తది తీసుకుంటాను నేను కూడా. ఇది 20,000 అండి, టాటా వాళ్ళది క్రోమా తీసుకున్నాను. ఇది 20,000 కదా అంటే అప్పుడు అంత బడ్జెట్ లేదు, బాగానే వస్తుందిలే కరోనా టైంలో అనమాట. సో అంత బడ్జెట్ లేదు, 20,000కి బాగానే వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం. కానీ దీనికి రిపేర్కే పెట్టుంటాం ఒక 8,000 దాకా. డొక్కు వాషింగ్ మిషను ఇది వరకు ఎల్జీ ఉండేది. అసలు ఎంత బాగా వాడామంటే దాన్ని, అప్పట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అసలు బట్టల్ని ఎలా ఉతికేవాళ్ళం అంటే అలా ఉతికేవాళ్ళం ఆ వాషింగ్ మిషన్లో. చాలా బాగా నీట్గా వాష్ చేసి ఇచ్చేది. ఇదేంటి అంటే దీనికి డ్రమ్ము చిన్నది, వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. సో వాళ్ళు అమ్మేటప్పుడు ఏం చెప్తారు, వాటర్ కూడా మీకు తక్కువ అవుతాయండి అని చెప్పారు. సో ఓకే మంచిదే కదా అనుకున్నాం. కానీ ఎక్కువ వాటర్లో వాష్ చేస్తేనే కదండి బట్టలకి ఆ మురికి అంతా పోయి మంచిగా ఉంటుంది. ఏమోనండి నాకైతే మాత్రం మా వాషింగ్ మిషన్ అస్సలు నచ్చదు. కాకపోతే ఇప్పుడు కొనుక్కునే అంత బడ్జెట్ లేదని ప్రస్తుతానికి దీన్నే వాడుతున్నాను. కానీ ఇంకొక 1-2 ఇయర్స్లో అయితే మార్చేసి నేనైతే టాప్ లోడ్ ఇట్లా వస్తుంది కదా పైన ఓపెన్ చేసేది, సో అదే తీసుకుందాము అని అనుకుంటున్నాను. సో అదనమాట, అందుకే దాని గురించి నేను పెద్దగా ఎప్పుడు మాట్లాడను వాషింగ్ మిషన్ గురించి. సో ఒకసారి మీరు కూడా ఎవరినైనా ఏది బెటరో కనుక్కొని తీసుకోండి. నా సజెషన్ అయితే మాత్రం టాప్ లోడే, ఫ్రంట్ లోడ్ మాత్రం తీసుకోవద్దు. సో ఇంకా ఇల్లు అవన్నీ తుడిచేసిన తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను. సో అదే అనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.